హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్లోని ఉద్యోగుల ఇంటి భత్యం అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ భారీగా పెరగనుందా? ఏది ఏమైనా సరే మరి ఏదైతే ఎయిత్ పే కమిషన్ నియమించిన జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలోని ఎయిత్ పే కమిషన్ ఈ 9 నెలల కాలం పూర్తి చేసుకున్న తర్వాత వీటిపై మరి ఏదైతే పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 18 వరకు కూడా మరి దాదాపు ఈ లెవెల్ పేస్ భారీగా పెరిగితే ఒకవేళ ఫిట్మెంట్ 2.57 కంటే ఎక్కువ ఇస్తే 2.57 ఇస్తే ఏదైతే 7th పే కమిషన్లో 2.57 అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం బేసిక్ పే ఆధారంగా ఏదైతే హెచ్ఆర్ఏ లెక్కిస్తున్నారో మన దేశంలో XYZ నగరాలు ఏదైతే ఎక్స్ మెట్రో నగరాలుగా 30%, అలాగే వై నగరాలుగా మరి చిన్న నగరాలు 20%, అలాగే జెడ్ గ్రామీణ ఇతర ప్రాంతాలను 10%గా మరి దీని ప్రకారం పట్టిస్తూ మొత్తానికి హెచ్ఆర్ఏ అయితే వెల్లడించడం జరుగుతుంది. మొత్తానికి ఫిట్మెంట్ హెచ్ఆర్ఏ ప్రకటించిన పెంచకపోయినా అలాగే పెంచకుండా జరిగిన అసలు ఏమి చెయ్యాలి అని హెచ్ఆర్ఏ కోసం ఈ విధంగా ఉంటుంది. ఏదైతే పే లెవెల్ 18 వాళ్ళకి దాదాపు ఫిట్మెంట్ ఒకవేళ 2.57 ఇస్తే ఇది మన పే లెవెల్ 18 వారు అంటే అధికారులకు ప్రస్తుతం వారి యొక్క మరి బేసిక్ పే 2.5 లక్షలుగా ఉంది. ఏదైతే మరి వారి యొక్క ఇదే ప్రకారం అంటే 7th పే లెవెల్ ప్రకారం ఒకవేళ 2.57 మనకి ఫిట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇస్తే వారి యొక్క బేసిక్ విలువ 6 లక్షలు అంటే 2,25,000 నుంచి ఇంటూ 2.57 నుంచి దాదాపు 6.5 లక్షల వరకు వారి బేసిక్ పే వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి వీరికి మరి మెట్రో నగరాల్లో మరి వీరికి అయితే హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి వీరికి మెట్రో నగరాల్లో అంటే ఎక్స్ నగరాలు అంటే మెట్రో నగరాలు, ఈ మెట్రో నగరాల్లో దాదాపు 30% అయితే హెచ్ఆర్ఏ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ 7th CPC ప్రకారమే ఒకవేళ 2.57 ఫిట్మెంట్ ఇస్తే వీరి బేసిక్ 2,50,000 నుంచి 6,50,000కి చేరుతుంది. దాని ప్రకారం 30% లెక్కించుకుంటే వీరి హెచ్ఆర్ఏ దాదాపు 1,90,000 వరకు వస్తుంది. అలాగే మరి 20% అంటే వై నగరాల ప్రకారం తీసుకుంటే 1,30,000 వరకు వారికైతే వస్తుంది. అలాగే మరి జెడ్ నగరాలు అంటే గ్రామీణ ప్రాంతాలు ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే మరి 65,000 వరకు వీరికి భారీగా హెచ్ఆర్ఏ రానుంది. మొత్తానికి ఈ పే లెవెల్స్ వారికి కూడా మరి కొన్నిటిని విలీనం చేసి ఎయిత్ పే కమిషన్ మరి ఈ యొక్క ఫిట్మెంట్ని అలాగే ఉద్యోగస్తులకు భారీగా లబ్ధి కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని NCJCM అలాగే భారతదేశంలో ఉన్న ఆల్ ఇండియా యూనియన్ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి బేసిక్ పే ఏ విధంగా పెరుగుతుంది, ఫిట్మెంట్ ఏ విధంగా పెరుగుతుంది, దీని ప్రకారమే హెచ్ఆర్ఏ పెరుగుతుందని మరి దీని ప్రకారం లెక్కలైతే మనకు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎయిత్ పే కమిషన్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో దీనిపై ఎయిత్ పే కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.